యాక్టింగ్ లో వాయిస్ క్వాలిటీ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటారా? అయితే ఈ వీడియో చూడండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ క్రాఫ్ట్ ఇన్సైట్స్. ఈ వీడియోలో మనం యాక్టింగ్ లో వాయిస్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుకుందాం. చాలా మంది బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తారు, లేకపోతే ఎమోషన్ గురించి చెప్తారు. మనం ఎమోషన్ ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలంటే అందులో వాయిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వాయిస్ క్వాలిటీలో ముఖ్యంగా 6 క్వాలిటీస్ ఉంటాయండి. అవి ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి క్వాలిటీ వచ్చేటప్పటికి పిచ్. మీరు పిచ్ ఏంటని అడిగితే నేను చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా బయట ఆర్కెస్ట్రాలు కనుక చూస్తుంటే అందులో ఒక ఆయన ఒక పుల్లోడు పట్టుకుని ఒక కార్నర్లో నుంచుని లా 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 అంటూ ఉంటాడు. ఆయన చూసి వీళ్ళందరూ ఆ పిచ్ పెంచడం తగ్గించడం చేస్తారనేది నాకు అర్థమైంది. అక్కడి నుంచి ఈ పిచ్చింగ్ అనే పదం వచ్చిందనమాట. దాన్ని మనం వాయిస్లో తీసుకుంటే, సపోజ్ నేను ఎవరి మీద కోపడుతాను అనుకోండి. కోపడేటప్పుడు నేను కనుక ఇదే రకంగా అంటే పిచ్ లోలో పెట్టి ఇంకోసారి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే చంపేస్తాను అనుకోండి, అది కోపడుతున్నట్టు ఉండదు, ప్రేమిస్తున్నట్టు ఉండదు. సో కోపాన్ని ఇంకోసారి అంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తే చంపేస్తా అనే వాయిస్ పిచ్ రైజ్ చేసి పెంచాలన్నమాట. అప్పుడే మనం దాన్ని వాయిస్ క్వాలిటీలో మంచి పిచ్ అంటాం. కొన్ని రొమాంటిక్ గా చెప్పేటప్పుడు ఒక అమ్మాయికి మీరు ప్రపోజ్ చేసేటప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా అన్నారంటే అమ్మాయి పారిపోతుంది. సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే దాన్ని వాయిస్ లో పిచ్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ పిచ్ ఎలా పెంచాలనే దానికి కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవన్నీ మీరు చేస్తే పిచ్ అనేది పెరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి పేస్. పేస్ అంటే మీరు క్రికెట్లో చూస్తే పేస్ బౌలర్ అంటారు. పేస్ బౌలర్ అంటే ఏంటి? మొహం మీద కొట్టేయడం కాదు, స్పీడ్గా బాల్ వేసేయడం అర్థం. సో అదేవిధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి ఒకరికి యాక్సిడెంట్ అయింది అనుకోండి. మీరు పేస్ అంటే ఏంటో అర్థం అవడం కోసం చెప్తున్నారు. ఆ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు హాస్పిటల్తో తీసుకెళ్ళి బేసిక్గా మీకు లో పేజ్ అంటే చాలా తక్కువ పేజ్లో స్పీడ్లో చెప్పడం మీకు అలవాటు అనుకోండి. డాక్టర్, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది చూడండి డాక్టర్ అనేది తను చచ్చి ఊరుకుంటాడు. సో అక్కడ ఎలా ఉంటుందంటే పేజ్ మీరు పెంచేసి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ చూడండి డాక్టర్ మా ఫ్రెండ్కి అయిపోయింది డాక్టర్, ఆ స్పీడ్ పెరుగుతుంది అనమాట. అప్పుడే మీ ఇంట్రెస్ట్ ఆ డాక్టర్కి అర్థం అవుతుంది, లేకపోతే పోవాలనుకుంటున్నాడేమో అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి పాజ్. పాజ్ అంటే మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా చూస్తే కామాలు ఫుల్ స్టాప్లు లేకపోతే మన లాంగ్వేజ్ స్టడీస్లో లింగ్విస్టిక్ స్టడీస్లో మనకి మార్క్స్ పోయాయి. ఎందుకు పోతాయో నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో మీకు ఈరోజు వాయిస్ క్వాలిటీ అంటే ఏంటి చెప్తా, పిచ్ అంటే ఏంటి చెప్తా, పేజ్ అంటే ఏంటి చెప్తా, పాజ్ అంటే ఏంటి చెప్తా, ఆడిబిలిటీ అంటే ఏంటి చెప్తా అంటే లాస్ట్లో మీరు ఏం చెప్పారు సార్ అని అడుగుతారు. బేసిక్గా నేను చెప్పేది మీకు అర్థం అవడం కోసం మీరు ఏం చేస్తారు, ఫస్ట్ నేను నా వాయిస్ని బాడీని మీకు చెప్పినప్పుడు మీరు మీ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటారు అండి, రిసీవర్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన ప్లస్ ఇంద్రియాలు, వాటితో మీరు రిసీవ్ చేసుకుని మీ మైండ్లోకి అది డీకోడ్ అయ్యి వెళ్ళి మీ మైండ్ దాన్ని అర్థం చేసుకుని దాని తర్వాత మీ సబ్ కాన్షియస్ దానికి రెస్పాండ్ అయ్యి అది రియాక్ట్ అయ్యి ఆ తర్వాత మీరు ఇలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోతే ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి పట్టే టైమే ఫుల్ స్టాప్. నేను కనుక ఈ ఫుల్ స్టాప్లు కామాలు లేకుండా మాట్లాడితే మీ మైండ్ డీకోడ్ చేయడానికి కావాల్సిన ఆ టైం ఇవ్వకపోవడం వల్ల సైకలాజికల్గా మీరు దాన్ని ఎంగేజింగ్గా తీసుకోలేకమాట. కానీ ఈ అరిచేయడం పక్కన పెడితే మనం మాట్లాడేది కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ ఐఎమ్ సెండింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ పీపుల్ ఆర్ రిసీవింగ్. సో నా రిసీవర్కి నాకు ఉన్న డిస్టెన్స్ దృష్టిలో పెట్టుకుని, సపోజ్ నాకు మైక్ ఎక్కడ ఉంటే రిసీవర్ ఎక్కడ ఉన్నట్టు, మైక్ కొంచెం దూరంగా ఉంటే రిసీవర్ అక్కడ ఉన్నట్టు, లేదంటే మనం సినిమా గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్లు ఏ డిస్టెన్స్లో ఉన్నాయో దాన్ని పెట్టుకుని మనం దూరంగా ఉన్న వ్యక్తిని నేను చెప్పింది నీకు వినపడిందా అంటే దానికి వినపడింది, దగ్గరగా ఉన్న వ్యక్తి నేను చెప్పింది నీకు వినపడిందా అంటే దానికి ఇరిటేట్ అవుతాడు. సో ఈ ఇరిటేషన్లు ఈ వినపడకపోవడానికి ప్రాబ్లం లేకుండా ఆ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆడిబిలిటీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండర్స్టాండబిలిటీ అంటారండి. Understandability is a factor which depends on all those 4 factors which I discussed previously. సో మీరు పిచ్, పేజ్, పాజు, ఆడిబిలిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఎదురుడికి మీరు చెప్పేది అర్థమవుతుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లారిటీ. మీరు ఇప్పుడు నన్ను అడగవచ్చు అండర్స్టాండబిలిటీకి క్లారిటీకి తేడా ఏంటని. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు తేడా ఏమైనా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బేసిక్గా నేను చెప్పింది మీకు అర్థమైతే ఇంకా మళ్ళీ క్లారిటీ అనే పదాన్ని ఎందుకు వాడాలి నేను అంటే, మీరు శంకరాభరణం సినిమా కనుక చూస్తే, అంటే తర్వాత కామెడీగా చాలా వర్షన్స్ వచ్చినాయి, బట్ ఒరిజినల్ శంకరాభరణం కనుక మీరు చూస్తే అందులో శంకర్ శాస్త్రి గారు ఏం చెప్తారంటే, ఆకలేసిన పిల్లోడు అమ్మ అని ఒకలా అంటాడు, దెబ్బ తగిలిన పిల్లోడు బాతో అమ్మ అని ఒకలా అంటాడు, నిద్దట్లో ఉలిక్కిపడి లేచిన పిల్లోడు భయంతో అమ్మ అని ఒకలా అంటాడు. వంటగదిలో వంట చేస్తున్న అమ్మకి తను ఆకలితో పిలిచాడా, భయంతో పిలిచాడా, బాధతో పిలిచాడా అనే విషయం అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే తన వాయిస్లో ఒక రకమైన ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తాడు. దాన్ని క్లారిటీ అంటారు. అంటే మనం ఏ ఉద్దేశంతో చెప్దాం అనుకుంటున్నామో అది అర్థమయ్యేలా ఎదుటి వ్యక్తికి చెప్పడం. ఇందులో ఏ క్వాలిటీ మిస్ అయినా కూడా మీరు ఎమోషన్ని క్లియర్గా మీరు ఏమనుకుంటున్నారు అది ఎదుటి వ్యక్తికి రీచ్ అయ్యేలా చేయలేకపోతారు. వాయిస్ క్వాలిటీ గురించి నేను చెప్పింది మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే, మీరు చూసిన ఆర్టిస్టులో ఈ యాక్టర్లు కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ వాయిస్ క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మా యొక్క వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ని మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.